హాయ్ గర్ల్స్ అండ్ బాయ్స్, అందరికీ నమస్కారం. మన ఫోక్ యూత్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఏంటి నీ బాధ? ఒక అమ్మాయి నన్ను వదిలి వెళ్ళిపోతుందంటే తప్పు కాదు, కానీ కారణం ప్రేమించలేనన్నా, పోషించలేనన్నా. మొదటిదైతే నిన్ను వదిలేస్తా, రెండవదైతే సంపాదిస్తా. నా పేరెంట్స్ నీ స్టేటస్. అది ప్రేమకు ప్రేమికులకు అడ్డు రాదు, పేరెంట్స్కి అర్థం కాదు. ప్రేమకు పెళ్లికి మధ్య దూరం ఒక్కడిగే, కానీ ఆ అడుగు దూరం చాలా పెద్దది. అదే డబ్బు. ప్రేమకు పెళ్లికి మధ్య డబ్బే అడ్డైతే ఈ ప్రపంచంలో 90% లవ్ మ్యారేజ్లు అయి ఉండవు. కానీ నా ఫ్యూచర్కి అదే అవసరం. అప్పుడే సొసైటీలో గౌరవించబడతాను. 100 మంది చేత గౌరవించబడడం గొప్ప విషయమే, కానీ అది నీ మంచితనం వల్ల, డబ్బు వల్ల అన్నదాని మీద ఆధారపడి ఉంటుంది. అదే నీ మంచితనం వల్ల అనుకో, నువ్వు ఆశించకుండా వస్తుంది. అదే డబ్బు వల్ల అయితే నీ ఆస్తులు అమ్మినా రాదు. కానీ డబ్బుంటే చాలు, కనుసైకిల్తో దేన్నైనా శాసించవచ్చు. ప్రేమను తప్ప అది ఆస్వాదించడానికి, అనుభవించడానికి నీ జీవితం సరిపోదు. అర్థం చేసుకోవడానికి జన్మ సరిపోదు. నిజమే. ఇలాంటి కారు, అలాంటి స్టేటస్ సంపాదించాలన్నా జీవితం పడుతుంది. గాల్లో మేడలు చూసి మోసపోతున్నావు. నాన్న పోయాక గాని బాధ్యత విలువ తెలియదు, అమ్మ పోయాక గాని ప్రేమకు అర్థం తెలియదు. అలాగే ఈ కుళ్ళిపోయిన డబ్బు మధ్య, పలకరింపు లేని మనుషుల మధ్య నలిగిపోయిన తర్వాత కానీ ఈ ప్రేమ విలువ, ప్రేమికుని విలువ నీకు అర్థం కాదు. అయినా నువ్వు మనం కలిసి ఆస్వాదించిన క్షణాల్ని మర్చిపోయావు. అయినా నాకు రెండో వ్యక్తి మీద ప్రేమ కలిగిందంటే నీ మీద ప్రేమ లేనట్టేగా. అలా ఎందుకు అర్థం చేసుకోలేవు? కానీ నీ కళ్ళలో ఇంకా నాకు ప్రేమ కనిపిస్తుంది. కానీ నీ కళ్ళలో నాకు కోపం కనబడుతుంది. అది కోపం కాదు, వేదన. నీకు అది అర్థం కాదు. చెప్పిన అర్థం చేసుకునే స్టేజ్లో నువ్వు లేవు. నీ దృష్టిలో నా ప్రేమ టిష్యూ పేపర్ లాంటిది కావచ్చు, కానీ నా దృష్టిలో నువ్వు మధ్యలోంచి ఎన్నడూ చెరిపేయలేని ఒక అందమైన పెయింటింగ్వి.
నన్ను ఇంకా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయకు. నాన్న రోజు గుర్తు చేసే బాధ్యతలు, అమ్మ రోజు చెప్పే జాగ్రత్తలు చాదస్తంలా అనిపిస్తాయి, కానీ అవే మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. నీతో ఉంటే ప్రతి నిమిషం ఆలోచించాలి, అదే వాడితో ఉంటే ప్రతి నిమిషం ఆనందించచ్చు. భ్రమ. నేను నీకు ఐ లవ్ చెప్పిన క్షణం నీ కళ్ళలో చూసిన వెలుగు, నాతో ఉన్నప్పుడు నీ పెదవులపై చిరునవ్వు, అడిగే స్వేచ్ఛ, చేసే అల్లరి, నాతో నడిచేటప్పుడు నీ కళ్ళలో ధైర్యం. వాడితో వెళ్తున్నా అన్నప్పుడు ఇవేవి నాకు కనబడడం లేదే. ఎందుకంటే అక్కడ మనీ మాత్రమే ఉంటుంది, ఇక్కడ మనసు కూడా ఉంటుంది. నన్ను ప్రేమించేవాడు నా క్షేమాన్నే కోరుకుంటాడు. నువ్వింకా నన్ను ప్రేమిస్తున్నావని అనుకుంటున్నా. ఎందుకంటే నన్ను ప్రేమించేవాడు నా ఇష్టాలను కాదనడు. ఆడది గడప దాటాలంటే గడప కూడా తెలియకుండా దాటుతుంది. కానీ నువ్వు గంట కొట్టి మరి చెప్తున్నావు, నేను ఆపగలనా? ఏ ప్రియుని కోసం అయితే ఇంట్లో వాళ్ళకి అబద్ధం చెప్పొచ్చావు, ఇప్పుడు అదే ప్రియునికి అబద్ధం చెప్పి పెళ్లి చేసుకుంటున్నావు. కనీసం జీవితం అబద్ధం కాకుండా చూసుకో, కన్నీళ్ళే జ్ఞాపకాలు కాకుండా చేసుకో. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నన్ను మోసం చేశాను అనుకుంటున్నావు, కానీ నిన్ను మోసం చేసుకుంటున్న విషయం మర్చిపోతున్నావు. నీకు జీవితంలో ఎప్పుడన్నా ప్రేమ కావాలనిపిస్తే నా గుండె తలుపులు ఎప్పుడు తెరుచుకుని ఉంటాయి. కానీ ఈసారి నువ్వు దాటడానికి తలుపుల కింద ఉండేది గడప కాదు, నువ్వన్న డబ్బు, నీ స్టేటస్. చివరగా ఒక మాట, నీ ముందున్న సంతోషాన్ని, ఆనందాన్ని వదులుకొని నీ వెనకాలన్న డబ్బులు అది వెతుక్కోవడానికి వెళ్తున్నావు. నీ మూర్ఖత్వానికి చింతిస్తూ గుడ్ బై. ఈ కారే కన్నీరు తను వదిలి వెళ్తున్నందుకు కాదు, తను ఆనందాన్ని కోల్పోతున్నందుకు. ఒక కన్ను బాధతో, మరో కన్ను జాలితో. ఈ మనస్సు పెట్టిన పరువు ఎప్పుడు అవ్వను, ఆ కళ్ళు మళ్ళీ ఎప్పుడు నవ్వును. విడిపోయేటప్పుడు ఒక విషయం ఆలోచించండి. ప్రేమ లేక విడిపోతున్నారా, డబ్బు లేక విడిపోతున్నారా? ఎందుకంటే ప్రేమ ఉంటే డబ్బు సంపాదించవచ్చు, కానీ డబ్బుతో ప్రేమను సంపాదించలేము.